ప్రధానమంత్రి మోదీ తెలంగాణ శాసనసభ ఎన్నికల ముందు హైదరాబాదులో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నిర్వహించిన పెద్ద భారీ బహిరంగ సభ పెరేడ్ గ్రౌండ్లో సికింద్రాబాద్లో ఏ రాజకీయ పార్టీ వల్ల కూడా తరం కానీ డబ్బులు ఖర్చు పెట్టకుండా సొంత వాహనాల్లో వాళ్ళ భోజన ఏర్పాట్లు కూడా వాళ్ళు చేసుకుని తెలంగాణ రాష్ట్రంలో ఉండే 33 జిల్లాల నుంచి నలుమూలల నుంచి వానర సైన్యంలా తరలి వచ్చారు మాదిగ సోదరులు. ఆ సభలో మందకృష్ణ మాదిగ మోదీ పక్కన కూర్చుని ఆయనకి కన్నీరు వచ్చింది. మందకృష్ణ మాదికి అప్పుడు ప్రధానమంత్రి, కృష్ణ డోంట్ వరీ, నేనుండా నేను నీకు పెద్ద సోదరుణ్ణి, నేను కూడా మాదిగ సోదరుణ్ణి అనుకో. మాదిగలకి అనాదిగా స్వాతంత్రం వచ్చిన తరువాత జరుగుతున్న అన్యాయం సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఎస్సీ రిజర్వేషను కొన్ని కులాలకే పరిమితమై అత్యంత వెనుకబడిన మాదిగలకు అన్యాయం జరుగుతున్న విషయం సాక్షాత్తు ప్రధానమంత్రి గ్రహించి, నేనున్నాను, మీలో నేనొకడిని, నేనున్నానని గమనించండి, మీరు ధైర్యంగా ఉండండి, నేను ఒక్కసారి మాట ఇచ్చానంటే అది జరిగి తీరుతుంది. మీరు ఏదైతే కోరుతున్నారో మాదిగలకు న్యాయం కొరకు, మీరు ధర్మం కొరకు మీరేమి ఎక్కువ అడగటం లేదు, ఎవరికి అన్యాయం చేయమని అడగటం లేదు, మాదిగలకు న్యాయం చేయమని అడుగుతున్నారు. ఒక్కసారి మాటిస్తే మీ అన్న నరేంద్ర మోడీ వెనకపోడు అని చెప్పి సభలో బహిరంగ వాగ్దానం చేస్తే దేశంలో ఉండే రాజకీయ పార్టీలన్నీ కూడా నివ్వెరపోయినాయి. 2004 నుంచి గత 20 సంవత్సరాలుగా సుప్రీంకోర్టులో మగ్గుతున్న కేసు, సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర అసెంబ్లీలు రాష్ట్ర శాసనం ద్వారా చేస్తే అది చెల్లదని తీర్పిస్తే ఈయన ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత ఎలా చేస్తాడు మోడీ? మరి సుప్రీంకోర్టు 2004లో ఏం చెప్పింది? ఇవి రాష్ట్రంలో శాసనం కాదు, కేంద్రంలో లోక్సభ, రాజ్యసభ ఉభయ సభల ఆమోదం పొంది అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టబద్ధంగా అక్కడ సవరణలు చేయాలి, అప్పుడే ఈ ఎస్సీ వర్గీకరణ సాధ్యపడుతుందని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. సుప్రీంకోర్టుకి వెళ్ళిన వ్యక్తి చిన్నయ్య అనే వ్యక్తి. ఇక అప్పటి నుంచి హామీలకే పరిమితం. అన్ని రాజకీయ పార్టీలు హామీలు ఇస్తూ ఇచ్చారు. కేంద్రంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం 10 ఏళ్ళు అధికారం ఇచ్చినా వాళ్ళు హామీలతో కాలయాపన చేశారు. 10 ఏళ్ల యూపీఏ పాలనలో మాదిగలకు జరిగింది శూన్యం, ఎటువంటి ప్రయత్నము జరగల, డైలాగులు, హామీలకే పరిమితమైంది. అందరూ ఏమనుకున్నారంటే ప్రధానమంత్రి మోదీ దీన్ని లోక్సభ, రాజ్యసభలోకి తీసుకువెళ్ళి చట్ట సవరణ చేస్తారని అందరూ ఆశించారు. రాజకీయ కురువృద్ధులు కూడా ఇది చట్ట సవరణకు వెళ్తుంది అని ఆశించారు. కానీ మోదీ ఈ చిక్కుముడిని చాలా సులువుగా, సునాయాసంగా ఆ చిక్కుముడి ఇప్పడానికి ఏ సుప్రీంకోర్టు న్యాయస్థానం ఇది చేయకూడదని చెప్పిందో అక్కడికి వెళ్ళి విషయాన్ని వివరించి, అవసరమైతే అప్పీలు వేసి విస్తృత ధర్మాసనానికి వెళ్ళి అక్కడే పరిష్కార మార్గం కనుగొందాము. ఎందుకంటే ప్రధానమంత్రి మోదీ ఆయన యొక్క అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా అంగీకరించారు. రాష్ట్రంలో ఉండే బీసీలను, ఏ కులాలను బీసీ కులాల్లో పెట్టాలి, ఏ కులాలను ఏబిసిడి కేటగిరీలో పెట్టాలనే అధికారము చట్టసభలు రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు, రాష్ట్ర శాసనసభలకు ఇచ్చినప్పుడు బీసీలకు ఒక న్యాయము, ఎస్సీలకు, ఎస్టీలకు ఒక న్యాయమా? బీసీలకు ప్రస్తుతం
ఏ కులాన్ని బీసీ జాబితాలో ఉంచాలి, తొలగించాలి, లేదా వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ పూర్తిగా రాష్ట్రాల యొక్క స్వేచ్ఛ. శాసనసభలో అక్కడ బిల్లు పాస్ అయ్యి చట్టమైతే సరిపోతుంది. ఈ యొక్క లాజిక్ని, ఈ యొక్క న్యాయపరమైన అంశాన్ని ప్రధానమంత్రి ఆలోచించి కేంద్ర ప్రభుత్వం నుండి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాతో ఆయన్ని సమావేశపరిచి దీన్ని సుప్రీంకోర్టులో పోరాటం చేద్దామని మొదలుపెట్టారు ప్రయత్నం. అక్కడ ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ఆయన కూడా చాలా సానుకూలంగా స్పందించాడు. కేంద్ర ప్రభుత్వం వెంటనే దీన్ని పరిష్కారం చేయమని కోరుతున్నది కనుక 20 ఏళ్ళుగా కొన్ని సామాజిక వర్గాలు అన్యాయం జరుగుతున్నాయి, వెనుకబడిన వర్గాలకి సరైన న్యాయం జరగటం లేదని ఆయన కూడా భావించి అంతకుముందు 2004 తీర్పుని 2020లో 5గురున్న న్యాయమూర్తుల ధర్మాసనం వాళ్ళు మేము ఇది తేల్చలేము, మేము 5గురు న్యాయమూర్తులు కూడా ఒక అభిప్రాయానికి వచ్చాం, దీన్ని 7గురు న్యాయమూర్తులు ఉండే ధర్మాసనానికి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు తీర్మానం చేసి 2020లోనే దీన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి దృష్టికి తీసుకువెళ్ళారు. అప్పటి నుంచి కూడా ఎవరు పట్టించుకున్న పాపాన్ని లేరు. అందువల్ల ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో కనుమరుగై కోల్డ్ స్టోరేజ్లో ఉంది. ప్రధానమంత్రి మోదీ కోరిక మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ 7గురితో కూడిన విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. చంద్రచూడ్తో పాటు బిఆర్ గవాయ్, విక్రమనాథ్, బేలాయం త్రివేది, పంకజ్ మిత్తల్, మనోజ్ మిశ్రా, సంతోష్ చంద్ర మిశ్రా హెమాహెమీలు సీనియర్ న్యాయమూర్తులు వాళ్ళందరూ ఈ కేసుని విచారణ ప్రారంభించారు, వాదనలు వినటం ప్రారంభించారు. ఈ వాదనలో వాళ్ళ అభిప్రాయం చూస్తుంటే 2004లో ఇచ్చిన తీర్పు సహేతుకము కాదు. ఈ ఎస్సీ సామాజిక వర్గంలో, ఎస్టీలో కూడా, దళితులు గిరిజనుల్లో కూడా అనేక కులాలు ఉన్నాయి. కొన్ని కులాలు విద్యాపరంగా, ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, ఉద్యోగపరంగా ముందంజలో ఉన్నారు. కొన్ని కులాలు వెనుకబడి ఉన్నాయి. వాళ్ళు ఆర్థికంగా, సామాజికంగా, విద్యా ఉద్యోగపరంగా ఎక్కడో అగాధంలో ఉన్నారు. అందువల్ల బీసీ జాతులను, బీసీ కులాలను ఏ విధంగా ఏబిసిడి వర్గీకరణ చేశారో దానికి హేతుబద్ధత ఉన్నది అని వాళ్ళు వాదనలు వింటున్న సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వాళ్ళు మాట్లాడుకున్నది, అక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళు చేసిన వ్యాఖ్యలను బట్టి ఏమర్థమవుతుందంటే వాళ్ళు ఈ వర్గీకరణకు న్యాయం ఉన్నది, 2004లో ఇచ్చిన తీర్పుని పునఃసమీక్షించి త్వరలో మేము తీర్పు విడుదల చేయబోతున్నామనే సంకేతాలు వస్తున్నాయి. ఇంకోటి శుభపరిణామం ఏంటంటే మంగళవారం 6 ఫిబ్రవరిని ప్రారంభించి మంగళవారం కేసు విన్నారు, బుధవారం 7వ తారీఖు విన్నారు, మళ్ళీ గురువారం వరుసగా విస్తృత ధర్మాసనం ఒక అంశంపై మంగళ, బుధ, గురు 6, 7, 8 తారీఖుల్లో వరుసగా ఈ విధంగా కేసుని వాదోపవాదాలు వినటం అనేది ఒక చారిత్రాత్మకమైన అంశంగా మాట్లాడాలి. ఎందుకంటే ఒకసారి వినేస్తే మళ్ళీ నెలకో లేదా వేసవి సెలవుల తర్వాత కేసు వేస్తారు. దీన్ని బట్టి చూస్తుంటే దీన్ని త్వరగా తేల్చేసి లోక్సభ ఎన్నికలకు ముందే సుప్రీంకోర్టులో 2004 తీర్పును సమీక్షించి
వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయని న్యాయ కోవిదులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే సుప్రీంకోర్టులో వాదనలు ప్రారంభమవుతున్నాయంటే 6వ తారీఖు మందకృష్ణ మాదిగ ఢిల్లీలోనే ఉన్నాడు. సుప్రీంకోర్టులోనే వాదనలు విన్నాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున మాదిగ సామాజిక వర్గానికి చెందిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, ఆయనతో పాటు మరికొంతమంది శాసనసభ్యులు, కాంగ్రెస్ నాయకులు, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ శాసనసభ్యుడు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శాసనసభ్యుడు, తోట లక్ష్మీకాంతరావు, అలాగే మాజీ ఎస్సీ కార్పొరేషన్, తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన పిడమర్తి రవి, వీళ్ళందరూ కూడా మంగళవారం 6 ఫిబ్రవరి సుప్రీంకోర్టులో వాదనలు జరుపుతుండగా అక్కడ ఉండటం, ఢిల్లీలో ఉండటం, ఏం జరుగుతుందో తెలుసుకోవటం అనేది విశేషం. తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నదని దామోదర్ రాజనరసింహ ప్రకటించారు. తదనుకూలంగా మాదిగలకు అనుకూలంగా వాదించడానికి వివేక్ డంకా అనే ప్రముఖ సీనియర్ న్యాయవాదిని రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం తరపున నియమించారు. వాదోపవాదనల సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ప్రాతినిధ్యం వహిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ఆయన 2004లో ఇచ్చిన తీర్పు సమంజసంగా లేదు, సహేతుకంగా లేదు, ఎస్సీ వర్గీకరణ సహేతుకమైనదే, బీసీ సామాజిక వర్గాన్ని వర్గీకరణ జాబితా తయారీలో రాష్ట్ర ప్రభుత్వాలకు, రాష్ట్ర శాసనసభలకు ఎటువంటి అధికారాలు ఉన్నాయో ఈ ఎస్సీ ఎస్టీ దళితులు గిరిజనుల విషయంలో కూడా అదేవిధంగా కేంద్ర పార్లమెంటుతో సంబంధం లేకుండా రాష్ట్ర శాసనసభలోనే ఈ వ్యవహారము తేల్చుకునేలా ఆదేశాలు ఇవ్వమని ఆయన కేంద్ర ప్రభుత్వం తరపున లిఖితపూర్వకంగా వాదనలు సమర్పించడం జరిగింది. విశేషం ఏంటంటే కపిల్ సిబాల్ సీనియర్ న్యాయవాది, గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ప్రస్తుతం సమాజ్వాదీ పార్టీలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. ఆయన కూడా వివిధ రాష్ట్రాల తరపున వాదిస్తూ మాదిగలకు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా బీసీలకు ఉన్న విధంగా ఏబిసిడి వర్గీకరణ జరగటం న్యాయం, ధర్మం, సహేతుకమని ఆయన వాదించాడు. అలాగే కేంద్ర ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, మాజీ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, ఎవరు చూసినా కోర్టులో అందరి రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్లు, కేంద్ర ప్రభుత్వ న్యాయవాదులు అందరూ కూడా ముక్త కంఠంతో ఎస్సీ వర్గీకరణ సహేతుకమైనది, న్యాయము, ధర్మము, దాన్ని మేము అందరం కూడా బలపరుస్తున్నాం. ఈ 2004లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించి మళ్ళీ ఇప్పుడు మా వాదనలు విన్న తరువాత పార్లమెంటులో చట్ట సవరణ లేకుండానే ఈ దేశ అత్యున్నత న్యాయస్థానము సుప్రీంకోర్టు ఆనాడిచ్చిన తీర్పుని నేటి విస్తృత ధర్మాసనం పునఃసమీక్షించి త్వరితగతిన తీర్పు ఇవ్వవలసిందిగా అందరూ ఒకే ముక్తకంఠంతో కోరారు. ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే అక్కడ సుప్రీంకోర్టులో వాతావరణం, ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ యొక్క పట్టుదల, సామాజిక న్యాయం చెయ్యాలి, రాజ్యాంగము ద్వారా సంక్రమించిన రిజర్వేషన్లు కొన్ని కులాలకే పరిమితం కాకూడదు, అందరికీ సమన్యాయం జరగాలి, ఎవరికీ అన్యాయం జరగకూడదు,
ఎవరి వాటా వాళ్ళకి వెళ్ళాలి అనే సంకల్పంతో అక్కడుండే న్యాయమూర్తులందరూ కూడా దాదాపు ఒక ఏకాభిప్రాయానికి వచ్చారు. కొన్ని కులాలే రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్ల యొక్క ఫలాలను పొందుతూ వాళ్ళే పురోగతి చెందుతూ, ఇక కొన్ని కులాలు ఎక్కడ వేసిన గొంగళి అనే విధంగా ఉన్నాయనే విషయాన్ని గమనించి త్వరితగతిన తీర్పు, అంటే ఫిబ్రవరి నెలాఖరు లోపల లేదు మార్చిలో ఈ లోక్సభ ఎన్నికలు జరగకముందే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ లోక్సభ ఎన్నికలు జరగకముందే ఈ తీర్పు వచ్చిన ఆశ్చర్యము లేదు. తీర్పు వచ్చిన తర్వాత ఇంక పార్లమెంట్తో సంబంధం లేదు. అన్ని రాష్ట్రాలు రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టి కోరిన విధంగా ఏబిసిడి వర్గీకరణ చేయొచ్చు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఈ విషయాన్ని గమనించి మాదిగలకు న్యాయం చేయటానికి ఏబిసిడి వర్గీకరణ చేసిన మహనీయుడని ఈనాడు కొంతమంది మాదిగ సోదరులు విద్యా ఉపాధిలో అవకాశం పొందిన వాళ్ళు, ఉద్యోగాన్ని అలాగే సీట్లు రిజర్వేషన్ ద్వారా పొందినవారు చంద్రబాబు నాయుడు యొక్క ఫోటోని వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఆనాడే గుర్తించి ఏబిసిడి వర్గీకరణ ఎస్సీలకు చేసిన మహనీయుడని కొనియాడుతున్నారు. దేశంలో ఈ ఎస్సీ దళితుల వర్గీకరణ అనే అంశాన్ని మొట్టమొదటిగా చేపట్టింది చంద్రబాబు నాయుడు. న్యాయపరమైన చిక్కుల వల్ల 2004 తర్వాత రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వానికి, కేంద్రంలో ఉండే యూపీఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేని కారణం వల్ల ఈనాటి వరకు 20 ఏళ్ళు గడుస్తున్న మాదిగలకు మరికొన్ని కులాలకు తీవ్రమైన అన్యాయం జరగబోతూ ఉంది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు ఇది తీర్పు వచ్చిన తర్వాత ఎన్నికల కోడ్ ఉన్న కారణం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్పు సాధ్యపడదు. అది కేవలం నూతన ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతుంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తీర్పు వచ్చిన మరునాడే ఈ శాసనసభ ప్రత్యేకంగా సమావేశపరిచి దీని కొరకే చర్చించి ఎస్సీ వర్గీకరణ చేసే అవకాశం ఉన్నది. ఆ విధంగా శుభవార్త ఏంటంటే మోదీ ఈ విద్యా సంవత్సరంలోనే ఈ రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణ జరగటం ద్వారా విద్యార్థులకు అడ్మిషన్లు దొరకాలి. ఇంజనీరింగు, ఎంబీబీఎస్ అడ్మిషన్లు కూడా ఎస్సీ వర్గీకరణ ఆధారంగా జరగాలనే సంకల్పంతో ప్రధానమంత్రి మోదీ ఉన్నారు. అలాగే ఉద్యోగాలకు ఇచ్చే నోటిఫికేషన్లో కూడా తరువాత పరీక్ష జరిగిన తరువాత కూడా చట్ట సవరణ చేసిన తర్వాత చట్టంలోనే ఈ చట్ట సవరణ ఇప్పటికే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చిన వాటికి కూడా ఏబిసిడి వర్గీకరణ వర్తిస్తుందంటే తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్ని ఉద్యోగాలకు కూడా ఎస్సీ వర్గీకరణ వర్తిస్తుంది. అంటే ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చట్ట సవరణ జరిగితే చట్టంలోనే, శాసనసభలోనే ఒక సెంటెన్స్ రాయవలసిన అవసరం ఉంటుంది. ఈ చట్ట సవరణ ఈ సంవత్సరంలో 2024లో వచ్చిన నోటిఫికేషన్లకు, అన్ని విద్యా సంస్థల అడ్మిషన్లకు ప్రభుత్వ ఉద్యోగాలకు వర్తిస్తుందని చట్టములో పొందుపరిస్తే ఆ విధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో కూడా మాదిగ సోదరులు లబ్ధి పొందే అవకాశం ఉంది. ఏ రోజునైతే చంద్రబాబు నాయుడు మాదిగలకు ఏబిసిడి రిజర్వేషన్ వర్గీకరణ చేశాడో ఆ రోజు నుంచి మాదిగలు తెలుగుదేశం పార్టీ పట్ల, చంద్రబాబు నాయుడు పట్ల ఎనలేని ప్రేమ, అభిమానము, విశ్వాసం చూపుతూ అన్ని ఎన్నికల్లో కూడా మాదిగ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తూ వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న
ఈ 2024 శాసనసభ ఎన్నికలు, లోక్సభ ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు వస్తే ఆయన ముఖ్యమంత్రి కాగానే మొదటి శాసనసభలోనే సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా ఎస్సీ వర్గీకరణ చేపట్టి ఈ విద్యా సంవత్సరంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మాదిగ సోదరులు అన్ని విద్యా సంస్థల్లో అడ్మిషన్లు పొందటానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఖాళీలు ఉన్నాయి ఉద్యోగాలు, వాటికి కూడా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఇంకొక అంశం ఏంటంటే అనంతపురం, కర్నూలులో బోయ వాల్మీకి సామాజిక వర్గం ఉంది. బోయ వాల్మీకి అంటే ఉండేది అడవుల్లో ఉంటారు, కొండల్లో ఉంటారు. వాళ్ళకి సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉపాధి పరంగా, ఉద్యోగపరంగా అన్ని రంగాల్లో వెనకబడి ఉన్నారు. వాళ్ళు ఈ రోజున బీసీలుగా ఉన్నారు. బోయ వాల్మీకి సామాజిక వర్గం అడవుల్లో తిరిగేవాళ్ళు, గిరిజనులతో పాటు నివసించేవాళ్ళు ఈ రోజున బీసీలో ఉండటం వల్ల వాళ్ళకి సీట్లు రావటం లేదు. ఏబిసిడి వర్గీకరణ బీసీల్లో చేసినా బోయ సామాజిక వర్గం వాళ్ళకి ఎవ్వరికీ కూడా విద్యా సంస్థల్లో సీట్లు రావటం లేదు, ఉద్యోగాలు రావటం లేదు. ఆ రిజర్వేషన్ ఎందుకు ఉపయోగపడటం లేదు. కొన్ని కులాలే ఏబిసిడి బీసీ వర్గీకరణల వల్ల లబ్ధి పొందుతున్నాయి. అందువల్ల వాళ్ళు అనాదిగా బోయ వాల్మీకి సామాజిక వర్గం. కర్నూలు, అనంతపురం జిల్లాలో మమ్మల్ని ఎస్టీలుగా గిరిజనులలో చేర్చండి అని ఒక ఉద్యమ స్ఫూర్తితో కదులుతున్నారు. ఈ రెండు జిల్లాల్లో 10 లక్షల ఓటర్లు ఉన్నారు బోయ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. 15 లక్షల జనాభా ఉన్నారు. ఇప్పుడు బోయ సామాజిక వర్గానికి చెందిన అనంతపురం జిల్లాలో బోయ వాల్మీకి నాయకుడు, మాజీ మంత్రి, మాజీ అనంతపురం లోక్సభ సభ్యుడు కాల్వ శ్రీనివాస్ ఆయన నాయకత్వం వహిస్తున్నాడు. కర్నూలు జిల్లాలో భారతీయ జనతా పార్టీ తరపున ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి డాక్టర్ పార్థసారథి. ఈ పార్థసారథి దేశంలో దాదాపు 250 పార్థ డెంటల్ అండ్ స్కిన్ క్లినిక్లు కూడా, చర్మ వ్యాధుల క్లినిక్లు నిర్వహిస్తున్నాడు. ఆయన కూడా కర్నూలు జిల్లాలో వీళ్ళిద్దరూ సంయుక్తంగా తెలుగుదేశం పార్టీ తరపున కాల్వ శ్రీనివాసులు, అలాగే భారతీయ జనతా పార్టీ తరపున డాక్టర్ పార్థసారథి సంయుక్తంగా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా బోయ వాల్మీకి సామాజిక వర్గాన్ని గిరిజనులలో పొందుపరిచే విధంగా వాళ్ళు ఉద్యమిస్తున్నారు. ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు తీర్పు దళితుల ఎస్సీ వర్గీకరణ, ఏబిసిడి వర్గీకరణకు ఆమోదం లభిస్తే దాన్ని గిరిజనులకు కూడా వర్తించవచ్చు. గిరిజనుల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా 3 వర్గాలు ఉన్నాయి. ఇక్కడ లంబాడ, గోండు, కోయ. ఇక్కడ ఉన్న వాళ్ళలో లంబాడ సామాజిక వర్గం అత్యధికంగా ఉన్నారు, 40 లక్షలు ఉంటారు. అట్లాగే గోండులు ఒక 30 లక్షలు ఉంటారు. కోయదరులు ఒక 12 లక్షలు ఉంటారు. ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే గిరిజనుల్లో వర్గీకరణ లేని కారణం వల్ల తెలంగాణ రాష్ట్రంలో గోండులకు, కోయదొరలకు అన్యాయం జరుగుతూ ఉంది. విద్యా సంస్థల్లో సీట్లు, ఉద్యోగాలన్నీ కూడా లంబాడ సామాజిక వర్గం వాళ్ళు అధికంగా తన్నుకుపోతున్నారు. కనుక గిరిజన వర్గీకరణ జరిగితే ఈ ఉపకులాలకు కూడా న్యాయం జరిగే అవకాశం ఉన్నది. మళ్ళీ రాష్ట్రములో శాసనము ద్వారా వర్గీకరణ చేసే ముందు ఒక శాస్త్రీయ అధ్యయనం, జనాభా ఎంతమంది ఉన్నారని జనాభా ఎన్యూమరేషను, వాళ్ళ సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, ఉద్యోగపరంగా స్థితిగతులు అవన్నీ అధ్యయనం చేసిన తర్వాత ఒక కమిటీ నివేదిక అనంతరం ఈ వర్గీకరణ సాధ్యపడుతుంది. ఇది ఈ బోయ సామాజిక వర్గం ఈ
సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్రాలకు అధికారము దఖలుపరుస్తూ తీర్పిస్తే చంద్రబాబు నాయుడు మొదటి శాసనసభలోనే ఈ మాదిగలను ఏబిసిడి వర్గీకరణ, అలాగే బోయ వాల్మీకులను గిరిజనుల్లో పొందుపరిచే ఆ రెండు అంశాలను చట్టరూపం దాల్చే విధంగా ఈ విద్యా సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోయలు గిరిజనులుగా, మాదిగలు ఏబిసిడి వర్గీకరణ ప్రకారం సమన్యాయం జరిగే విధంగా ఇది ఈ సుప్రీంకోర్టులో రాబోయే తీర్పు జాతీయ స్థాయిలో బీజేపీకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి, తెలుగుదేశం, జనసేన మూడు పార్టీలకు కూడా కలిసి వచ్చే అంశమని భావిస్తున్నారు. హైదరాబాదులో మాదిగల మహాసభ జరిగినప్పుడు కర్ణాటక రాష్ట్రం నుంచి మురుగన్ అని వచ్చాడు. ఆయన మాదిగ సామాజిక వర్గం, ఆయన కేంద్ర మంత్రి. తమిళనాడులో నారాయణ స్వామి అని ఆయన కూడా మాదిగ సామాజిక వర్గం, ఆయన కేంద్ర మంత్రి. కనుక ఈ సమస్య కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు మాత్రమే కాదు, కర్ణాటక, తమిళనాడులో కూడా మాదిగ సామాజిక వర్గం అణిచివేతకు గురయ్యారు, అన్యాయానికి గురయ్యారు. వాళ్లకు కూడా కర్ణాటక, తమిళనాడులో ఉండే మాదిగ సామాజిక వర్గం ఈ తీర్పు లోక్సభ ఎన్నికల ముందు వెలువడితే వాళ్ళందరూ కూడా గంపగుత్తగా, మూకుమ్మడిగా, ఏకపక్షంగా కర్ణాటక, తమిళనాడులో ఉండే మాదిగలందరూ కూడా భారతీయ జనతా పార్టీ, కర్ణాటకలో కూటమి ఏర్పడింది. అక్కడ జేడిఎస్, కుమారస్వామి, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నారు. 28 సీట్లకు 27 సీట్లు గెలిచే అవకాశం ఉంది. తమిళనాడులో 39 లోక్సభ సీట్లుంటే ఒక్క సీట్లో కూడా బీజేపీ ఇప్పటివరకు గెలవల. ఈసారి మాదిగ సామాజిక వర్గ రిజర్వేషన్లు చట్టరూపము దాల్చే అనుకూల తీర్పు సుప్రీంకోర్టులో వెలువడితే తమిళనాడులో కూడా ఖాతా తెరవబోతా ఉంది బీజేపీ. కనీసం 5 సీట్లు గెలవాలనే దృఢ సంకల్పంతో ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయం ఎప్పుడు చెప్పవలసిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా సామాజిక న్యాయం కోసం కట్టుబడి ఉన్నాడు. మాల సామాజిక వర్గం ఒక్కన్నైతే మాదిగ సామాజిక వర్గం రెండో కన్ను. మాదిగ సామాజిక వర్గం అధికంగా నివసిస్తున్న 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ మాదిగ రిజర్వేషన్ ఇవ్వటం వల్ల మాలలకు ఎటువంటి నష్టం జరగదు. కనుక ఇరు కులాలను, 2 కులాలు వృద్ధి చెందాలి, సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా సమాన అవకాశాలు రావాలని చంద్రబాబు నాయుడు ఆకాంక్ష మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి గ్రాఫ్ ఉన్నపళంగా పైకి పోతున్నది. ఎప్పుడైతే సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం ఆ తీర్పును వెలువరిస్తారో భారతదేశంలో ఉండే అణిచివేతకు గురైన, ఆర్థికంగా వెనుకబడిన దళితులు, గిరిజనులందరూ కూడా ఆ రోజే వాళ్ళకి నిజమైన దీపావళి పండగగా, మరి ఏ విధంగా రామజన్మభూమి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ పిలుపు మేరకు అందరూ కూడా దీపాలు వెలిగించి దీపావళిలా రాముని యొక్క ఆలయ ప్రవేశాన్ని ఘనంగా మనం కీర్తించాము. అదేవిధంగా త్వరలో సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం ఈ ఎప్పుడో 20 ఏళ్లుగా మరుగున పడి ఉన్న అంశాన్ని న్యాయం చేస్తూ ఎస్సీ, ఎస్టీల వర్గీకరణ, ఆ కులాల్లో ఎవరిని పొందుపరచాలనే అధికారాన్ని రాష్ట్ర శాసనసభలకే దఖలుపరిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని న్యాయ కోవిదులు భావిస్తున్నారు. మాదిగలు, బోయ,
వాల్మీకి సామాజిక వర్గాల వారు కూడా, దాంట్లో ఉన్న విద్యాధికులు, మేధావులు, న్యాయవాదులు ఎప్పుడా ఎప్పుడా తీర్పని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తప్పకుండా సామాజిక న్యాయం కొరకు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యలే ఎలా తీర్పు రాబోతుందనే దాన్ని ప్రతిబింబించే విధంగా వాళ్ళకి విస్తృత ధర్మాసనానికి హక్కు ఉంది. రామ జన్మభూమి విషయంలో 500 సంవత్సరాల పాటు బాలరాముడు ఒక టెంట్లో ఉన్నాడు. టెంట్లో ఉన్న బాలరాముడిని ప్రధానమంత్రి మోదీ ఒక ఆలయం నిర్మాణం చేసి, ఒక గౌరవప్రదమైన గృహము నిర్మించి రామాలయంలో ఏ విధంగా ప్రవేశపెట్టాడో గత 20 సంవత్సరాలుగా మదన పడుతున్న మాదిగ సామాజిక వర్గానికి ఒక ఆనందకరమైన విషయం. దీంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ గ్రాఫ్ మరింత పెరిగి మోదీ కోరుకున్న విధంగా 370 సీట్లు బీజేపీకి, ఎన్డీఏ కూటమికి 400 రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే బీజేపీకి కనీసం 5 సీట్లు, ఎన్డీఏ కూటమికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 సీట్లలో 22 సీట్లు ఎన్డీఏ కూటమికి వచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్న తరుణంలో మంగళవారము, బుధవారము, గురువారము వరుసగా ఈ విధంగా ఈ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని విస్తృత ధర్మాసనం వాయిదాలు వేయకుండా ప్రతిరోజు వాదోపవాదాలు వినటం అనేది శుభకర పరిణామంగా అందరూ భావిస్తున్నారు.